పడుకుని రాసుకో, కూర్చుని రాసుకో, టీ తాగుతూ రాసుకో, తింటూ రాసుకో. నేను రాసుకుంటూ కూర్చుంటే ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? నేనున్నాను కదా, కావాలంటే నేను పని చేస్తా. ఏంటి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? సరే సరే, ఖాళీ దొరికినప్పుడు రాసుకో, సరేనా? ఎవరి నుండి సార్ మెసేజ్? నా పుట్టినరోజుని అందరూ మర్చిపోయారనుకున్నా, కానీ ఆ ఇంట్లో మా వదిన గుర్తుపెట్టుకుంది. విష్ చేసినప్పుడు సంతోషపడాలి కానీ బాధపడతావెందుకు? ప్రతిసారి నా పుట్టినరోజుని మా ఇంట్లో చిన్నవాణ్ణని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అమ్మేమో గుడికి తీసుకెళ్లి అభిషేకం చేసి అన్నదానం కూడా చేసేది. అంతే కదా, దానికెందుకు అంతలా ఫీల్ అవుతావు? రేపు మనిద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం, సరేనా? నువ్వు గుడికి కూడా వస్తావా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా, కట్టుకున్న మొగుడు అడిగాక రాక తప్పదు మరి. నవ్వింది చాలు గాని ముందు కేక్ కట్ చెయ్. కట్ చెయ్. హ్యాపీ బర్త్డే కుచి. ముందు తినాల్సింది నువ్వు. చిన్నత్తయ్య, కాఫీ తెమ్మంటారా? వద్దు, ఓ కెమెరా తీసుకురా. కెమెరా ఎందుకే? మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలిసేలాగా ఫోటోలు తీద్దామని. చూసారా, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. ప్రపంచాన్ని మర్చిపోయి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏంటా వంకర మాటలు? ఏమైందిప్పుడు? ఏమవుతుందత్తయ్యా, నా కొడుకు బయటికి వెళ్ళిపోగానే వాడి విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయారుగా. ఇప్పుడు కొత్తగా ఏం మర్చిపోయారు? ఈరోజు కళ్యాణ్ బర్త్డే. ఎంతమందికి గుర్తుంది? మీ అందరికీ అంత నవ్వులాటుగా ఉందా? లేదులే కాని, ఇలా వచ్చి కూర్చో, నీకో కథ చెప్తాను రా. అయోధ్య నగరంలో ఒంటికాలు తిన్నాడు అని ఒకడుండేవాడట. తెల్లవారితే సీతారాములు వనవాసం ముగించుకొని పుష్పక విమానంలో రాబోతున్నారని తెలిసి ఊళ్ళోని వాళ్లంతా ఊరి పొలిమేర దగ్గరికి మంగళహారతులు తీసుకుని వెళ్లాలనుకున్నారట. ఒంటికాలి తిన్నడు చీకటితోనే లేచి బయటికొచ్చి చూస్తే ఊళ్ళో అందరి తలుపులు మూసుకొని ఉన్నాయట. అప్పుడతను ఈ జనాలకు సీతారాములొస్తున్నారన్న సంతోషమే లేదు, ఎలా నిద్రపోతున్నారో అని తిట్టుకుంటూ అందరికన్నా ముందు తనే ఊరి పొలిమేర వద్దకు వెళ్లాలనుకుని అక్కడికి వెళ్లాడట. వెళ్లి చూస్తే ఏముంది, ఊరంతా అప్పటికే ఊరి పొలిమేరలో ఉన్నారట. అందరికన్నా ఆఖర్న ఈ ఒంటికాలి తిన్నడే ఉన్నాడట. ఊరంతా రాత్రి నుంచే అక్కడ సీతారాముల కోసం ఎదురు చూస్తున్నారని తెలిసి సిగ్గుపడ్డాడట. ఇప్పుడు నాకు ఈ కథ ఎందుకు చెప్పారు? ఎందుకంటే వాడి బర్త్డేకి నిన్నట్నుంచి రాజ్ ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టాడు. నువ్విప్పుడొచ్చి నిష్ఠూరంగా మాట్లాడుతుంటే నవ్వురాకింకేమొస్తుంది? అవును పిన్ని, అన్నీ మర్చిపోయే నేను కూడా వాడి బర్త్డేని మర్చిపోలేదే పిచ్చి మొహందానా. నిజమే పిన్ని, ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా వాడి పేరు మీద గుడిలో అభిషేకం చేయించి అన్నదానం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. వరలక్ష్మి వ్రతం రోజు వాడు కోపంతో వెళ్ళిపోయాడని నువ్వు గుడికొస్తావో రావో అనుకుని నీతో చెప్పలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా కన్న కొడుకు పుట్టినరోజు పండుగ ఏ తల్లి జరపకుండా ఉంటుంది? అందరం కలిసే వెళదాం, ధాన్యలక్ష్మి చేతుల మీదుగానే అన్నదానం జరిపిద్దాం.
అమ్మా కావ్య, ఇప్పుడు కెమెరా తీసుకురామ్మా. ఎందుకు చిన్న మావయ్య? మా ఆవిడ వాడిపోయిన ముఖ చిత్రాన్ని ఫోటో తీద్దామని. చాలండి, మీరైనా నాతో చెప్పాలి కదా. సరే, ఇప్పుడు తెలిసింది కదా, అందరం కలిసే వెళదాం. మీరంతా వెళ్ళండి అత్తయ్య, నేను రాలేను. నా ఆరోగ్యం ఏమీ బాలేదు. అయితే నేనుంటాను. ఆ అవసరం లేదు, నేను ఉండగలను. సరే, ఎవరో ఒకరైతే తోడుండాలి కదా. నేనుంటానులే, వాళ్ళంతా వెళతారు. పోనీ నేనుంటానులే నానమ్మా. అక్కడ పనులన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదరా, నువ్వెళ్ళకపోతే ఎలాగూ? మీరందరూ వెళ్ళండి, అత్తయ్య గారికి నేను తోడుగా ఉంటాను. సర్లే, కావ్య ఉంటే ఏ టెన్షను ఉండదు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. మీ అమ్మగారిని మా అమ్మలా చూసుకుంటాను. చాలా. సరేలే. ఏంట్రా, ఏమైంది? ఇప్పుడు ఆ కళ్యాణ్ బర్త్డేకి నువ్వు ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నావా? సర్ప్రైజ్ కాదు మామ్, షాక్ ఇద్దామనుకుంటున్నాను. ఒక్క కళ్యాణ్కి మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీ మొత్తానికి. అర్థం కాలేదురా. ఇప్పుడు ఆ కళ్యాణ్ పేరు మీద అర్చన చేయించడానికి అందరూ గుడికెళ్తున్నారు. ఇంట్లో అపర్ణత్తయ్య మాత్రమే ఉంటుంది కదా. తోడుగా కావ్య కూడా ఉంటానంటోంది కదా, అయితే ఏంటి? అందుకే చెప్తున్నాను, దీన్ని మనం వాడుకుందామని. ఎలా? ఇంట్లో ఎవ్వరూ ఉండరు కాబట్టి ఈ సమయంలో అపర్ణ అత్తయ్యకి ఏమైనా జరిగితే అది కావ్య మెడకి చుట్టుకుంటుంది. ఏమైనా అవడమంటే? అపర్ణ అత్తయ్య చచ్చిపోతే? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వదిన్ని చంపేస్తావా? అవును, అది చచ్చి దాని చావుకి కారణం కావ్య అయితే రాజా కావ్యని ఇంట్లో ఉండనిస్తాడా? ఏంటి మామ్, నీ వదిన మీద సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చిందా ఏంటి? చచ్చిపోతుందంటే అంతలా బాధపడుతున్నావు? నువ్వు అరెస్ట్ అయినా పర్లేదన్న మనిషికి ఏమైతే నాకేంట్రా? నేను ఆలోచిస్తున్నది ఈ ప్రయత్నంలో మనమేమైనా ఇరుక్కుంటామా అని. ఈసారి మాత్రం అలా జరగదు. తప్పకుండా కావ్యే ఇరుక్కుంటుంది. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. అపర్ణ అత్తయ్య వేసుకునే టాబ్లెట్స్ ప్లేస్లో వీటిని మార్చేసేయ్. దేనికివి? నార్మల్గా హార్ట్ పేషెంట్స్ కి బీపీ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఇస్తారు. అయితే ఆ టాబ్లెట్ కి బదులు ఈ టాబ్లెట్ వేసుకుంటే బీపీ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి? బీపీ పెరిగితే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది మమ్మీ. కానీ కాపల కుక్కలాగా ఆ కావ్య ఉంటుంది కదా, హార్ట్ అటాక్ వస్తే చూస్తూ ఊరుకుంటుందా? ఆ సమయంలో అత్తయ్య పక్కన కావ్య లేకుండా ఉండడానికి నేను ఆల్రెడీ ఏర్పాట్లు చేశాను. నీ ప్లాన్ అద్దరిపోయిందిరా. ఈ దెబ్బతో వదిన పైకి పోవడం ఖాయం, కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోవడం తథ్యం. ఒకే దెబ్బకి 2 పిట్టలు. కాదు మామ్, 3 పిట్టలు. తల్లి చచ్చిందని రాజ్ డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. కంపెనీ మన సొంతమవుతుంది. మమ్మీ, ప్రతి 2 గంటలకోసారి నువ్వు బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. నేను మర్చిపోయినా మీ ఆవిడ మర్చిపోదులేరా. అది మర్చిపోతుందనే నీకు చెప్తున్నాను. రే, అంత లేదండి, నాకొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. 100 సార్లు చెప్పినా ఒక్కసారైనా గుర్తు పెట్టుకుంటావో లేదో అనే డౌట్. ఒరేయ్, నన్నన్నా ఒక లెక్క ఉంటుందిరా, పోయి పోయి కావ్యనంటావేంట్రా? గుర్తుంచుకుంటుందిలేరా. సరే మమ్మీ, ఏ అవసరం వచ్చినా నువ్వు నాకే కాల్ చేయి. సరేరా, నాకే అవసరం వచ్చినా కావ్య చూసుకుంటుంది. సరే. మమ్మీ, వెళ్ళిన పని అయిందా? అందరూ ప్రశాంతంగా వెళ్ళిరండి, నా గురించి ఎవరూ ఆలోచించకండి. సామాన్లన్నీ పెట్టేశారా?
స్వప్న పెడుతుంది అత్తయ్య. సరే పదండి. వదినా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను నీకు తోడుగా ఉందామనుకున్నాను. ఈలోపు నీ ముద్దుల కోడలుంటాననేసరికి మీరు ఒకటే కదా అని ఊరుకున్నాను. నేనేమీ ఐసీయూలో బెడ్ మీద లేను నువ్వింత కుమిలిపోవడానికి. నీవు తిరిగి వచ్చేసరికి నువ్వు ఐసీయూలో బెడ్ మీద కాదు, ఏకంగా డెత్ బెడ్ మీదే ఉంటావు. అమ్మా, పదండి. పదండి. జాగ్రత్త మమ్మీ. సరే నాన్నా. పదండి. అత్తయ్య, నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వేమైనా ఉపవాసమా? అలా ఏం లేదు అత్తయ్య. మరి నీకక్కర్లేదా టిఫిను? మనకోసం అనలేవా? ఉదయాన్నే అందరికీ కాఫీ ఇస్తావు, నువ్వు మాత్రం ఏ 10 తాగుతావు. ఇక నుంచి ముందు నీ సంగతి నువ్వు చూసుకోవటం మొదలుపెట్టు. ఎంత చాకరీ చేసినా ఈ మనుషులు నీకేం కిరీటాలు పెట్టరు. నవ్వింది చాలే, వెళ్ళి మనిద్దరికి టిఫిన్ రెడీ చెయ్యి. అలాగే. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య మహాసగం సృజామసి సంతత శ్రీర్ష సర్వమంగళాని భవంతు. హారత్ తీసుకోండి నాయన. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ప్రసాదం తీసుకోండి నాయనా. పోయిన సంవత్సరం నా పుట్టినరోజున అందరం కలిసి గుడికొచ్చాం. గుళ్ళో అన్నదానం జరిపించేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు రాబాయ్? మనం కూడా అన్నదానం చేద్దామంటావా? మనమే అన్నదానంలో కూర్చుని తినిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. అది కాదు పొట్టి, నేను చెప్పేది పూర్తిగా వినవే. సరే చెప్పు. ఇంట్లో నా పుట్టినరోజని అందరికీ తెలుసు కదా. నేను లేకపోయేసరికి ఎవరూ పట్టించుకోలేదని బాధగా ఉంది. అంత సులువుగా ఎలా మర్చిపోతారు? నువ్వులే రాబాయ్, ఆ, లే. ఏమైంది? నీ పుట్టినరోజు అందరూ మర్చిపోయారన్నావు కదా, చూడు ఎవ్వరూ మర్చిపోలేదు. ఏందిరా ఇది బచ్చాగాన్ లెక్క? నిజమే అప్పు, నన్నెవ్వరూ మర్చిపోలేదు. అందరూ వచ్చారు, నా కోసం వచ్చారు. ఇంత బలగాన్ని నా కోసం వదులుకున్నావు రాబాయ్. ఏ పిచ్చి, దూరంగా ఉన్నానన్న మాటే గాని చూడు, వాళ్ళందరూ నా కోసమే గుడికొచ్చారు. ఎవరికైనా నా మీద ప్రేమ తగ్గిందా? అవును, నువ్వు అమ్మ కూచివి కదా. ఇప్పుడు అప్పు కూచిని కూడా. సరే, వాళ్ళు మనల్ని చూస్తే, ముఖ్యంగా నీతో నన్ను చూస్తే, నేనే వాళ్ళకి నిన్ను దూరం చేశానని కోపంతో గొడవ పెట్టుకుంటారు. పద వెళ్దాం. మా ఇట్రా. రే, ఏంట్రా? అన్నీ మాట్లాడేసుకున్నాం కదా, ఇంకేం మాట్లాడాలి? మనిద్దరం ఇలా పక్కకొచ్చి మాట్లాడుకుంటే అక్కడేం జరిగినా మనమే చేశామనుకుంటారు. అది కాదు మామ్, ఒకసారి అటు చూడు. ఇప్పుడు వాళ్ళని మంద చూసిందంటే బర్త్డే అని సెంటిమెంట్కి పోయి క్షమించి కలిపేసుకుంటారేమో మమ్మీ. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు వీళ్లకు కనపడకూడదనే కదా కళ్యాణ్ వాళ్ళు చాటు నుంచి చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రమాదమేం రాదులే. ఇంట్లో మనం చేసిన ప్లాన్ సక్సెస్ కావాలి అంటే ఇక్కడ ఏ గొడవలు జరగకూడదు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నాయి. సరే, నువ్వెళ్ళు. నేను మళ్ళీ ఒకసారి ప్లాన్ గురించి మాట్లాడొస్తాను. తొందరగా రా. ఎవరూ నిన్ను గమనించకముందే వచ్చి మందులో గొర్రెలా కలిసిపో. నువ్వెళ్ళు. సార్ చెప్పండి. చెప్పిందంతా గుర్తుంది కదా? చాలా క్లియర్గా నా వల్ల ఫ్రాడ్ జరగబోతుందని నమ్మించాలి. సరే సార్. సరే సార్, కానీ ఏదో డబ్బు కాసుపడి చేస్తున్నా. ఏదైనా జరిగితే నా పేరు బయటకు రాదు కదా సార్. ఈ ప్లాన్తో నీకేం సంబంధం ఉండదు. ఫేక్ నంబర్ నుంచే కాల్ చేస్తున్నావు కదా,
ఆ కాల్ మాట్లాడగానే సిమ్ విరిచి పడే. ఓకే సార్. ఏం చేస్తున్నావు? మనిద్దరికి వంట చేయాలనుకుంటున్నాను అత్తయ్య. సరే, ఏం చేయాలనుకుంటున్నావో ఆ కూరగాయలు తీసి చెత్త బుట్టలో పడే. ఆ? మొహం చూడు. తీసి అని అడుగుతావేంటి? నువ్వు కట్ చేసిస్తే నేను వంట చేస్తాను. వంట మీరా? ఏంటి అంత ఉలిక్కి పడుతున్నావు? వెటకారంగా ఉందా? ఆమ్, ప్రపంచంలో నీ ఒక్కదానికే వంట చేతనవుతుందనుకుంటున్నావా? మాకు కూడా వచ్చు. అయ్యో, మీకు రాదని కాదత్తయ్య. మీరు వంట చేయడం ఏంటి? మీకు అసలే ఆరోగ్యం బాగోలేదు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎంతసేపు నా బెడ్ మీద పడుకోవాలి? బోర్ కొడుతోంది. అయితే టీవీ చూడండి. దానికన్నా వంట చేస్తే నీకు సగం పని తప్పుతుంది కదా. కూరగాయలు ఏం వంట చేయాలి చెప్పు. అత్తయ్య, ఇవాళ్ళంటే మనిద్దరమే. రోజు అంతమందికి 3 పూటలా నేను వంట చేస్తున్నాను కదా. నాకీ మాత్రం పని ఓ లెక్క కాదు. మీరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడేంటి, నన్నే పని చేయనివా? చేయనివ్వను. ఏయ్, తీ కూరగాయలు తీ. అయ్యయ్యో, హత్య ప్రయత్నమా? కట్నం తక్కువ తెచ్చినందుకు 6 పెట్టే అత్తల్ని చూశాను. కష్టపడకండి అని చెప్పే కోడల మీద హత్య ప్రయత్నం చేసే అత్తని మొదటిసారి చూస్తున్నాను. ఇది చాకా? నేను అట్లకడనుకున్నానే. ఇప్పుడు వంట చేయనిస్తావా లేదా? తప్పదు కదా, చేయనివ్వకపోతే వీపు వాయగొట్టేలా ఉన్నారే. వెళ్ళి తీ కూరగాయలు. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. ఈరోజు మా తమ్ముడి పుట్టినరోజు. కళ్యాణ్ పేరు మీద అర్చన చేయండి. అలాగేనయ్యా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. బావా, వెళ్ళిన పని అయిపోయిందా? సరే. అయిపోయింది. ఇక్కడేదో ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటివి మన ఆఫీసులో ఎలా జరుగుతాయి మేడం? ఎందుకన్నా మంచిది, మనం ఒకసారి ఆఫీసులో చెక్ చేద్దాం. పదండి మేడం.